నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. విద్యావంతులు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓటు వేయాలి. మంత్రి రావెల కిషోర్ బాబు, పార్టీ పరిశీలకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజ్ఞప్తి. ప్రతి అభివృద్ధి పనికి జగన్ అడ్డు తగులుతున్నాడని ఆరోపణ. ప్రవాస భారతీయుడు డాక్టర్ సూదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ కు మానవతా పురస్కారం ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా అందజేత. యానాదుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. రాష్ట్ర యానాది సమాఖ్య డిమాండ్. రాబోయే శాసనమండలి ఎన్నికల్లో విద్యావంతులు తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓటు వేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి రావెల కిషోర్ బాబు, పార్టీ పరిశీలకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి అభివృద్ధి పనికి అడ్డుపడుతున్నారని వారు విమర్శించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే దామచల జనార్దన్ అధ్యక్షతన జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని, నవంబర్ 1వ తేదీ నుండి పార్టీ సభ్యత్వ నమోదు, 2 నుండి ప్రారంభమయ్యే జనచైతన్య యాత్రలను జయప్రదం చేయాలన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల 27, 28 తేదీల్లో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాల నిర్వహణ, ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల నమోదు, జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, రబీ సీజన్ పంటలకు సాగర్ నీటిని విడుదల, సోమశిల రిజర్వాయర్ నుండి రాళ్లపాడుకు నీటిని మళ్లించాలని తీర్మానాలు చేశారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన విధంగా ఒంగోలులో మైనింగ్ యూనివర్సిటీ, రామాయపట్నం ఓడరేవు, ఉద్యాన కళాశాల, పశు వైద్య కళాశాలలు తక్షణం ఏర్పాటు చేయాలని కోరారు. అలానే మార్టూరు, గిద్దలూరు, పొదిలి, ఎర్రగొండపాలెం మార్కెట్ కమిటీలకు పాలక వర్గాలను నియమించాలని, మండల కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి, బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, పాలపర్తి డేవిడ్ రాజు, ముత్తుముల అశోక్ రెడ్డి, కదిరి బాబురావు, గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావు, ఏలూరి సాంబశివరావు, ఆమంచి కృష్ణమోహన్, జిల్లా డైరీ చైర్మన్ చెల్లా శ్రీనివాసరావు, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్ బాబు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు డాక్టర్ దివి శివరాం, కందుల నారాయణ రెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, కరణం వెంకటేష్, పోతుల సునీత, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర, జెడ్పీ ఉపాధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ, పార్టీ అధికార ప్రతినిధి లంకా దినకర్ తదితరులు పాల్గొన్నారు. గత 2.5 సంవత్సరాలుగా ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలని ప్రజల్లోకి చేరువుగా తీసుకువెళ్ళటం, అదే సందర్భంలో అక్కడ ప్రజలు ఏదైనా సమస్యలుంటే వాటిని కూడా వెలుగులోకి తీసుకొని రాబోయే రోజుల్లో పరిష్కారం చేయడం కోసం చైతన్య యాత్రల్ని ఒక వేదికగా ముందుకెళ్తున్నాం. అలాగే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ కార్యక్రమం నడుస్తూ ఉంది. క్రియాశీలక సభ్యులుగా లక్షలాది మంది, గతంలోనే 50 లక్షల పైచలకు క్రియాశీలక సభ్యులుగా తెలుగుదేశంలో చేరారు. మరలా ఇవాళ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కానీ, ఇన్ఛార్జీలు కానీ, నాయకులంతా కూడా ఒక ఉద్యమంలాగా దాన్ని తీసుకువెళ్లాలని, అత్యధిక శాతం ఓటర్లని క్రియాశీలక సభ్యులుగా చేర్చాలని నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో గతంలో కూడా భారీ ఎత్తున సభ్యత్వం చేర్చారు. ఈరోజు ఈ చైతన్య యాత్రలో అందరినీ కూడా సమీకరించి ముందుకు తీసుకువెళ్లాలని, ప్రతి మండలంలో కూడా, ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం జెండా ఎగరవేయాలని, అక్కడున్న నాయకులంతా కూడా సమిష్టిగా కార్యాచరణతో ముందుకు సాగాలని నిర్ణయమైంది. జిల్లాకు సంబంధించి చిన్న చిన్న సమస్యలన్నీ చాలా వరకు పరిష్కారమైనాయి. 1-2 సమస్యలు కూడా వాటికి కూడా ఏ విధంగా పరిష్కరించాలని కూడా ఒక ఆలోచనలో పార్టీ వచ్చింది. ఇక్కడ అందరు నాయకులకు కూడా అవకాశాలు కల్పించాలని, ఇవాళ ఎమ్మెల్యేలందరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పాలని పార్టీ నిర్ణయించింది. ఎవరైనా
ఇన్ఛార్జీలుగా ఉన్న వారికి కూడా ప్రత్యామ్నాయ అవకాశాలు ఇవ్వాలని కూడా పార్టీ ఆలోచిస్తూ ఉంది. త్వరలో దాని మీద కూడా ఒక నిర్ణయం జరుగుతుంది. మన జిల్లాకు సంబంధించి వర్షాభావం ఎక్కువగా ఉంది. ఇప్పటికే 23 కరువు మండలాలుగా ప్రకటించాం. ఇంకా కొన్ని మండలాలు ప్రకటించాలని నాయకులు కోరారు. నీటి ఎద్దడి లేకుండా చేయాలని కూడా కోరారు. ఇప్పటికే అనేక ప్రాంతాలకి నీళ్ల ట్యాంకర్ల ద్వారా సప్లై చేయడం జరుగుతూ ఉంది. రాబోయే వర్షాభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే పూర్తి ఏర్పాట్లు చేయాలని, మనుషులకు కానీ పశువులకు కానీ తాగునీటి ఎద్దడి లేకుండా చేయాలని నాయకులంతా కోరారు. పార్టీ ద్వారా ప్రభుత్వానికి చెప్పి ఈ సమస్యకు కూడా పరిష్కారం చేయటం. మనకున్న సమస్య జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు చర్చించుకోవడం జరిగింది. అదే కాకుండా పార్టీ యొక్క సంస్థాగత అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ఒక పక్క ప్రజాసేవలో పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మరొక పక్క ఈ జిల్లాను అభివృద్ధి పదంలో ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే అంశాలు కూలంకషంగా చర్చించడం జరిగింది. ప్రకాశం జిల్లాలో ఇప్పటికే 23 మండలాలని కరువు మండలాలుగా ప్రకటించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ తీర్మానం చేశాం. అదేవిధంగా రేపు నవంబర్ 1వ తారీఖు నుంచి జనచైతన్య యాత్రలు జరగబోతా ఉన్నాయి. ఈ జనచైతన్య యాత్రల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుని పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా చర్చించుకోవడం జరిగింది. జనచైతన్య యాత్రలో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో, ప్రజలకు కావాల్సినటువంటి కనీస అవసరాలు తీర్చడంలో ఒక పక్క పార్టీ ప్రభుత్వం ఏ విధంగా పనిచేయాలి అనే అంశాన్ని కూడా చర్చకు వచ్చాయి. ఈ పట్టభద్రుల ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఈ ఎలక్షన్కి సంబంధించి గ్రాడ్యుయేట్స్ని, టీచర్స్ని ఏ విధంగా సభ్యత్వ నమోదు చేయాలి, ఈ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ తప్పకుండా విజయం సాధించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశాలు కూడా చర్చకు వచ్చాయి. అంతేకాకుండా జిల్లా మొత్తాన్ని కూడా వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి ప్రత్యేక నిధులు కేటాయించి ఈ జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని దృష్టికి తీసుకువెళ్లాలని తీర్మానం చేయడం జరిగింది. రబీ సీజన్లో వేసేటువంటి ఆరుతడి పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలు నష్టపోకుండా సాగర్ జలాలని వెంటనే విడుదల చేయడానికి కూడా చర్యలు తీసుకుంటాం. ప్రజాసేవలో అందరం కలిసి పనిచేస్తూ, సమిష్టిగా కృషి చేస్తూ, సమన్వయంతో ముందుకు వెళ్తూ ప్రజాసేవలో తెలుగుదేశం పార్టీని తిరుగులేని పార్టీగా నిలబెడతాం. మనకి రేపు మెంబర్షిప్లది 1వ తారీఖు నుంచి ప్రతి ఒక్కరం కూడా ప్రిస్టేజ్గా తీసుకున్నాం. 13 జిల్లాల్లో ఎక్కువ % మన జిల్లా నుంచే మెంబర్షిప్ కూడా జరగాలి, ఎక్కువ మందిని కార్యసభ్యులుగా చేర్చుకోవాలని చెప్పేసి కూడా ఈ తీర్మానంలో అందరం కూడా మేమంతా కూడా మాట్లాడుకున్నాం. ఇంకొకటి కూడా జనచైతన్య యాత్రలు ఈరోజు ఏ అయితే ముఖ్యమంత్రి గారు ప్రకటించారో ఆ జనచైతన్య యాత్రలు కూడా అన్నీ సక్రమంగా అందుతున్నాయా లేవా, ప్రజలకి ఈరోజు పల్లెటూరుల్లో ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి, పెన్షన్స్ అవ్వచ్చు, లేకపోతే రేషన్ కార్డ్స్ అవ్వచ్చు, లేకపోతే టాయిలెట్స్ అవ్వచ్చు, లేకపోతే ఏ అయితే మనం ఈరోజు పథకాలు ఉన్నాయో చంద్రన్న బీమా పథకం అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయా లేవా, ఏ విధంగా ఉన్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి కూడా ఈరోజు జనచైతన్య యాత్రలు పెట్టాం. దాంట్లో అన్నీ తెలుసుకుంటాం. పెన్షన్స్ కూడా ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయాలు కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మరుగుదొడ్లు కూడా అందరికీ ఎవరికి లేవో అందరూ కూడా మన జిల్లా మొత్తం కూడా ఓడిఎఫ్ కింద డిక్లేర్ చేయాలని చెప్పి అది కూడా మేమంతా కూడా మాట్లాడుకున్నాం. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా రేపు జనచైతన్య యాత్రలో ప్రజల దృష్టికి తీసుకెళ్లి, అదేవిధంగా నీటి సమస్య ఈరోజు మేజర్గా నీటి సమస్యను కూడా ఈరోజు మన ఇన్ఛార్జ్ మంత్రి గారు కలెక్టర్ గారితో కూడా మాట్లాడి దానికి తగ్గట్టుగా ఏదైతే ప్రాంతంలో తాగుతానికి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నామో ఆ ప్రాంతం అంతా కూడా అవసరమైతే బోర్లు వేయటం, లేకపోతే ట్యాంకర్ల ద్వారా పంపించటం, ఇలాంటివన్నీ కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా అందరం కూడా ఇన్ఛార్జ్ మంత్రి గారికి కోరటం జరిగింది.
ఆయన రేపు కలెక్టర్ గారితో మాట్లాడి ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో మంచినీళ్ళ సమస్య కూడా లేకుండా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గా కనీసం నెలకోసారైనా అధికారికమైనటువంటి రివ్యూస్ జరిపి జిల్లాలో ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు కానీ అభివృద్ధి కార్యక్రమాల గారి గురించి కానీ సమస్యల గురించి కానీ చర్చించమని చెప్పి సిన్సియర్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను ఆ ఒక్క విషయాన్నే దృష్టికి తీసుకురావడం జరిగింది. మిగిలినంతా కానీ పార్టీకి సంబంధించినటువంటి ఓటింగ్ ఎన్రోల్మెంట్ గ్రాడ్యుయేట్స్ కానీ లేకపోతే టీచర్స్ ఎన్రోల్మెంట్ రొటీన్లో చెప్పారు. రాబోయే శాసనమండలి ఎన్నికలకు సంబంధించి పట్టభద్రులు టీచర్లు తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఓటు హక్కు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. 2013వ సంవత్సరానికి ముందు ఉన్న ఓట్లను భారత ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. దీనివల్ల పట్టభద్రులు టీచర్లు తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కోరారు. డిగ్రీ జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను సంబంధిత తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయంలో అందజేసి ఓటు హక్కు పొందవచ్చని కాంగ్రెస్ నాయకులు కోరారు. శ్రీపతి ప్రకాష్, శశికాంత్ భూషణ్, వేమ శ్రీనివాసరావు, యాదాల్ రాజశేఖర్, డాక్టర్ రాజ్ విమల్, ఇదా సుధాకర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి రానున్న శాసన మండలి ఎన్నికల్లో 2013కు పూర్వం ఎవరైతే పట్టభద్రులు అయి ఉన్నారో, ఎవరైతే ఉపాధ్యాయులుగా ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క ఓట్లను నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇంతకు ముందు మేము శాసన మండలిలో ఓట్లేసాం, ఆ ఓట్లు ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారేమో. ఆ ఓట్లు మొత్తం కూడా భారత ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. కనుక మీరు మీ యొక్క ఓట్లను మీరు నమోదు చేయించుకోవాలి. ఆ నమోదు చేయించుకునే కార్యక్రమంలో మీ యొక్క కొత్త డిగ్రీని ఒక జెరాక్స్ కాపీ తీసుకుని ప్రభుత్వ అధికారి చేత దానిని అభిషేకం చేయించి మీ ఆధార్ కార్డుని సంధానం చేసి ఒక పాస్పోర్ట్ ఫోటోని అంటించి ప్రజా సంక్షేమాన్ని మరిచి పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కూలదీయగల శక్తి ఓటు అనే ఆయుధానికి ఉంది. కాబట్టి ఆ ఓటుని ఏ విధంగా మనం సాధారణ ఎన్నికల్లో వినియోగించుకుంటున్నామో అలాగే పట్టభద్రులైనటువంటి వారు, ఉపాధ్యాయులైనటువంటి వారు మరి శాసన మండలి పరిధిలో జరుగుతున్నటువంటి ఎన్నికలు రేపు ఫిబ్రవరిలో, మార్చిలో జరగబోయే శాసన మండలి ఎన్నికల్లో కూడా మరి ఎంతో కాలంగా ఉపాధ్యాయుల రంగం నుంచి అలాగే పట్టభద్రుల రంగం నుంచి మరి శాసన మండలి సభ్యులుగా ఎన్నికయ్యి వారి యొక్క ఏకపక్ష ధోరణితోటి మరి ఉద్యోగస్తుల్ని అలాగే పట్టభద్రుల్ని ఎంతో మరి వాళ్ళ సంక్షేమాన్ని మరిచి వ్యక్తిగత ఈ ప్రక్రియలో భాగంగా మరి పట్టభద్రులైనటువంటి మీరు మరి ఉపాధ్యాయులు ఇందులో ఓటర్లుగా నమోదు చేసుకుని మీ గణం ఆయా ప్రభుత్వాలకు వినిపించడం ద్వారా పట్టభద్రుల సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యలు మీద పోరాడటానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ ప్రక్రియను వేగవంతం చేసే కార్యక్రమంలో భాగంగా చైతన్యవంతులైనటువంటి పట్టభద్రులు, ఉపాధ్యాయుల సంబంధించినటువంటి ఓటర్ నమోదు ప్రక్రియను భాగంగా ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ మరియు టీచర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఓటర్ నమోదు కార్యక్రమంలో వచ్చి భాగస్వాములయ్యి వారి వారి ఓట్లను నమోదు చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు సోదరులారా, ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక నానుడు ఉంది. ఎవరైతే ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు, మేధావి వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు సంపన్న వర్గమైనటువంటి వాళ్ళు కూడా ఈ ఓట్లకి దూరంగా ఉంటున్నారనేది మనందరికీ తెలిసిన సంగతి. సర్వేలన్నీ కూడా కోడైకి వస్తున్నాయి. టౌన్లో గాని పట్టణాల్లో, నగరాల్లో చేస్తే రేపు ఓటింగ్ అప్పుడు మనకు ఓటు ఉండదు. మనకు తెలుసు, ఉన్న ఓటునే తీసేసే దినాలు ఈ రోజుల్లో ఉన్నాయి. ఓటర్స్ తెలుసుకున్నటువంటి దినాలు ఈ రోజుల్లో ఉన్నాయి. మాతృదేశంపై ఉన్న మమకారంతో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్న సేవా తత్పరుడు డాక్టర్ సోదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ అని ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రశంసించారు. చైతన్య సౌరభారతి ఆధ్వర్యంలో జరిగిన మంచి సమాజం కోసం మానవతా గీతం కార్యక్రమంలో ఆయనకు మానవతా పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి సంతనూతలపాడు జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
అమెరికాలో తెలుగు ప్రజలను ఏకం చేసి మాతృదేశంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి మాతృదేశ రుణం తీర్చుకున్న రాఘవేంద్ర ప్రసాద్ ధన్యుడన్నారు. డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ సేవలను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సన్మాన గ్రహీత రాఘవేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అనేక రుగ్మతలు సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయని, వాటిని నివారించకుంటే క్యాన్సర్లా దేశాన్ని సర్వనాశనం చేస్తాయన్నారు. అనంతరం డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ కళ్యాణి దంపతులను ఘనంగా సత్కరించి పురస్కారాన్ని అందజేశారు. క్విజ్ ఇంజనీరింగ్ విద్యాసంస్థల చైర్మన్ నిడమానూరి నాగేశ్వరరావు, మారెళ్ల సుబ్బారావు, డాక్టర్ కెఆర్వి ప్రసాద్, డాక్టర్ మణిమాల తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సభలో ప్రజా నాట్య మండలి, జేబీబ్ కళామండలి గాయకులు అనిల్, కడియం బ్రహ్మయ్య, కాకి శ్రీనివాసరావు తదితరులు తమ గీతాలతో చైతన్యపరిచారు. చైతన్య స్వరభారతి అధ్యక్షులు నూకతోటి శరత్ బాబు సంధానకర్తగా వ్యవహరించారు. వారితో నాకు చాలా సంవత్సరాల క్రితం పరిచయం. ముఖ్యంగా చెప్పాలని అనుకుంటే ఒక ఇబ్బందికరమైన సమయాల్లోనే వారు నాకు కలవటం దాదాపు ఒక 7-8 సంవత్సరాలు అవుతూ ఉంటుంది. వారి తండ్రి గారి పేరుతో ఆ స్కూల్ అనేది పెట్టాలనేది వారి ఉద్దేశంతో కొంత డొనేషన్ ఇవ్వటం, అది ఆలస్యం కావటం. అప్పటి నుంచి వారు అప్పుడప్పుడు ఫోన్లో కూడా మాట్లాడటం, అమెరికా నుంచి ఇండియాకి వచ్చినప్పుడు కూడా మమ్మల్ని ఎప్పుడు కూడా వాడు కలవటం, వారితో ఎక్కువ సాన్నిహిత్యం అనేది కూడా పెరిగింది. ఈ మధ్య ఎక్కువ కాలం వారు ఇండియాలోనే ఉండి ముఖ్యంగా సంతనూతులపాడు హై స్కూల్ అప్పుడు వార్షికోత్సవానికి ఏదో మొన్న వచ్చినాం, వార్షికోత్సవం సందర్భంగా కూడా వచ్చినప్పుడు కూడా వారు ఉండటం. అక్కడికి వెళ్ళినా కూడా మన సంస్కృతి, మన భాష, వీటన్నిటి మీద వారు మరి సుదీర్ఘంగా దాదాపు ఒక 40 ఏళ్ళైనా ఇప్పటికీ కనీసం సర్వీస్ అక్కడ చేసి ఉంటారు డాక్టర్గా. ఎందుకంటే వారు 61, 62 SSLC అంటే ఇండియాలో అప్పుడు ఇంకొక 6 ఏళ్లు కలుపుకున్నా మ్యాక్సిమం ఒక 5-6 ఏళ్లు, 67లోనో 68లోనో తప్పనిసరిగా అమెరికా వెళ్ళి ఉంటారు. మరి అప్పటి నుంచి అష్టాదశ పురాణేషు వ్యాసేన వచనం ద్వయం పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. చూడండి, 2 మాటల్లో 18 పురాణాల సంగ్రహాన్ని చెప్పారు. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. హెల్ప్ చేయలేకపోతే కనీసం హాని చేయొద్దు. దేహంలో కణాన్ని చూడండి. ఈ దేహంలో 200 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి. ఊహించలేరు ఎన్ని సున్నాలు పెట్టాలో. ట్రిలియన్ అంటే 200 ట్రిలియన్ సెల్స్ ఈ దేహంలో ఉన్నాయి. దగ్గర 300 టిష్యూస్ అంటే ఈ సెల్స్ సమూహాలు ఉన్నాయి, వివిధ రకాలైన పనులు చేస్తూ. అవి ఎంత హార్మోనియస్ గా పరోపకారం. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు స్టాఫ్ అందరూ నూతలపాడు హై స్కూల్ స్టాఫ్ మొత్తం వేదిక మీద రావాల్సింది. నూతలపాడు స్టాఫ్ అందరూ రండి. సరే స్నాప్ త్వరగా స్టాఫ్ అందరూ. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిండుదల దేశంలో ముస్లిం మతంలోని ట్రిపుల్ తలాక్ పై ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బి రమాసుందరి విమర్శించారు. ట్రిపుల్ తలాక్ పై బహుభార్యాతత్వానికి వ్యతిరేకంగా ముస్లిం మహిళా సంఘాలు
పోరాటం చేస్తున్నాయని ఆమె గుర్తు చేశారు. సిపిఐ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో పౌర స్మృతి జెండర్ న్యాయం చేస్తుందా అన్న అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ఎస్ భారతి, రాష్ట్ర కార్యదర్శి బి పద్మ, రేణుక, సిహెచ్ పద్మ, పీడీఎస్యూ నాయకులు రాజశేఖర్, మౌనిక, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య, రామన్న, సామ్రాజ్యం, ఏపీటీఎఫ్ నాయకులు హనుమంతరావు, కోటేశ్వరరావు, పోస్టల్ యూనియన్ నాయకులు పి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రాతిపాదిక అనుకుంటే ఏది ప్రాతిపాదికగా వీళ్ళు తీసుకురాబోతున్నారు అనేది మనం ఆలోచిస్తే ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఖచ్చితంగా అది హిందూ భావజాలంతో నడుస్తుంది. సంఘ పరివార్ లాంటి హిందూ ఆధిపత్య భావం కలిగిన శక్తులు ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా హిందూ సమాజంలో ప్రకారమే జరగబోతుంది ఉమ్మడి పౌర స్మృతి అనేది మనం అర్థం చేసుకోవాలి. అట్లా జరిగితే స్త్రీలకు న్యాయం జరుగుతుందా? హిందూ సమాజంలో మార్పులు రాకుండా, హిందూ సమాజంలో స్త్రీ పురుషులకి సమానత్వం లేకుండా, హిందూ సమాజంలో స్త్రీలు విడాకులు తీసుకున్నప్పుడు కట్టుబట్టలతో బయటికి పోవాల్సిన పరిస్థితులు ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఉన్నప్పుడు ఇది ప్రాతిపదిక తీసుకోవడం సరైనదేనా? అట్లాగే హిందూ సమాజంలో కొన్ని హక్కులు ఉన్నాయి. ఉదాహరణకి ఉమ్మడి అవిభక్త కుటుంబం అంటే అన్నదమ్ములందరూ కలిసి ఉన్న కుటుంబంలో ఆస్తుల మీద పన్నులు రాయితీలు ఉన్నాయి. అది ముస్లిం సమాజంలో లేదు, క్రిస్టియన్ సమాజంలో కూడా లేదు. మరి ఆ పన్నుల రాయితీలు అందరికి ఇవ్వబోతున్నారా? ముస్లింలకి రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో నవంబర్ నెల 3-4 తేదీల్లో ఒంగోలులోని సెయింట్ జేవియర్స్ హైస్కూల్లో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డివి సుప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనికోసం మొత్తం 50 ప్రదర్శనలు ఎన్నిక చేశామని ఆయన చెప్పారు. సత్య న్యూస్లో ఇప్పుడు స్వల్ప విరామం. నవ్యాంధ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని వివిధ వర్గాల ప్రజలు, పార్టీలు గుర్తిస్తున్నాయని ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. త్వరలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి భారీగా వలసలుంటాయని ఆయన చెప్పారు. నేలటూరు గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేలటూరుకు చెందిన వైఎస్ఆర్సీపీ నేతలు దుంప కృష్ణమోహన్ రెడ్డి, సర్పంచ్ గాలి సీతతో సహా సుమారు 250 మంది కార్యకర్తలు ఎమ్మెల్సీ మాగుంట సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా మాగుంట మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు పాత నాయకులు కొత్తవారిని కలుపుకొని సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు టీడీపీ ఇన్ఛార్జ్ బిఎన్ విజయ్ కుమార్, నందిపాడు సొసైటీ అధ్యక్షుడు మండవ వెంకట్రావు, మండల టీడీపీ అధ్యక్షుడు వడ్డెంపూడి శ్రీనివాసరావు, టుబాకో బోర్డు వైస్ చైర్మన్ బాలిడేని సీతయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ వల్లపు వెంకటేశ్వర్లు, మొనపాటి రామకృష్ణ, మద్దిపాడు సర్పంచ్ ఉప్పుగుండేరు నాగేశ్వరరావు, నందిపాడు సొసైటీ ఉపాధ్యక్షుడు కొమ్మాలపాటి సుబ్బారావు, పెదకొత్తపల్లి మాజీ సర్పంచ్ పోతినేని బుచ్చయ్య చౌదరి, టీడీపీ ప్రధాన కార్యదర్శి దాసరి అక్కయ్య, టీడీపీ నాయకులు నారి పెద్ది వరహాలు చౌదరి తదితరులు పాల్గొన్నారు. మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా నేలటూరు గ్రామానికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటామనేది మీ సభాముగా కూడా నేను తెలుపుతూ ఉంటాను. నేను గురవారెడ్డిపాలెం నేలటూరు అంటేనే ఎప్పుడు కూడా సంతనూతలపాడు నియోజకవర్గం. అప్పుడు ఇప్పుడైనా కూడా గట్టిగా రాజకీయ పునాది అనేది ఇచ్చే ఊర్లు ఇవన్నీ కూడా. పెద్దలు వెంకటరావు గారు చెప్పారు ఇప్పుడే, ఊరు మొత్తం అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరాలని అనుకున్నారు. కొంత ఆలస్యంగానైనా కూడా చేరుతారు. ముందు మన సింహం ఈయన కృష్ణమోహన్ రెడ్డి గారు నేలటూరికి ఇక్కడ ఆయన అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా కూడా చేయాలనే ఉద్దేశంతోనే కొంత ఆలస్యమైనా కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో మరలా కూడా వారు రావటం అనే దాన్ని నిజంగా అందరూ కూడా స్వాగతించవలసిన విషయం అనేది కూడా మీకు సభాముఖంగా కూడా నేను తెలుపుకుంటున్నాను.
ఈరోజు చూస్తున్నాం మరి ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన పథకాలను అంటే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు కూడా ఎటువంటివి జరుగుతున్నాయనేది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ 2.5 సంవత్సరం కాలంలో ఎన్నో విధాలుగా కూడా అనుకున్నట్టుగా కూడా వారు ఇచ్చిన ఎలక్షన్ హామీలన్నీ నెరవేర్చుకొని రావడం అనేది కూడా ముందుకు చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు రాష్ట్రం ఎంతో ఇబ్బంది పరిస్థితుల్లో ఉంది. అక్కడ కూడా చాలా మంది ఇప్పుడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కష్ట పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారే చేయగలరనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ పవర్లోకి వచ్చింది. ఈరోజు ఈ కష్టకాలంలో కూడా ఎన్నో మంచి సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ చేస్తా ఉన్నారు. మా ఉద్దేశం ఏంటంటే ఈ మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఖచ్చితంగా మన సంతనూతలపాడు నియోజకవర్గాన్ని మరీ ముఖ్యంగా నాల్టూరు గ్రామానికి ఖచ్చితంగా అంతే విధంగా మీ అందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇంతకుముందు మన నాల్టూరు గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇటు పల్లెలో కానీ, ఇటు బీసీ కాలనీలో కానీ, ఇటు ఊర్లో కానీ అన్ని పనులు చేసిన విషయాలు మీ అందరికీ తెలుసు. కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా అది గుర్తు చేశారు. ఈరోజు ఇక్కడ వచ్చే సంక్షేమ కార్యక్రమాలు, అది చంద్రన్న బీమా పథకం కావచ్చు, అభిమానులు కార్యకర్తలందరూ మన ప్రాంగణంలోకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్లు ఎవరైనా హాజరైనటువంటి కమిటీ డైరెక్టర్లు వేదిక రావాల్సిందిగా కోరుచున్నాం. ఏఎంసీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు గారు వేదిక రావాల్సిందిగా కోరుచున్నాం. లింగా అంజరెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు వారు వేదిక రావాల్సిందిగా కోరుచున్నాం. పఠాన్ అహ్మద్ ఖాన్ గారు ఏఎంసీ డైరెక్టర్ గారు వారిని వేదిక రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఈ గ్రామాన్ని అభివృద్ధి పథకంలో నడపాలనే సంకల్పంతో, ఈ పెద్దల సహకారంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే మనం తెలుగుదేశం పార్టీలో చేరవలసిన పరిస్థితి ఏర్పడింది. నా సొంత ఇంట్లోకి వచ్చినట్టుగా ఉంది నా ఫీలింగ్. ఈరోజు పార్టీ పుట్టినప్పటి నుండి మీకు తెలుసు, మీకు చెప్పవలసిందేం లేదు. పార్టీ పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు స్వల్ప విరామం ప్రకటించుకుని చిన్న తప్పు చేసి ఈ రోజు మళ్ళీ పునఃప్రవేశానికి ఇది ఎలా ఉందంటే ఒక కులంలో ఏదైనా తప్పు చేస్తే గడ్డపార తీయాలి. ఎన్నో దళిత ఉద్యమాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన మహోన్నత వ్యక్తి నీలం వెంగళమ్మ అని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. దళిత ప్రజల సంక్షేమం కోసం ఆమె పరితపించేవారని పేర్కొన్నారు. ఒంగోలు పాత కూరగాయల మార్కెట్ సెంటర్లోని సెయింట్ తెరీసా స్కూల్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు నీలం నాగేంద్ర తల్లి నీలం వెంగళమ్మ సంస్మరణ సభను నిర్వహించారు. ముందుగా నీలం వెంగళమ్మ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సంస్మరణ సభలో ఎస్ఎన్పాడు మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవి సుబ్బారావు, విముక్తి చిరుతల కక్ష పార్టీ రాష్ట్ర కన్వీనర్ విద్యాసాగర్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు పొదిలి వినయ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు వేమా శ్రీనివాసరావు, వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు జజ్జెర ఆనందరావు, టీడీపీ నాయకులు చుండి శ్యామ్, రత్నరాజు, న్యాయవాది పిట్టల లక్ష్మయ్య, ఇంకా పలువురు దళిత సంఘాల నాయకులు, ప్రముఖులు నీలం నాగేంద్రరావును పరామర్శించి వెంగళమ్మ సేవలను కొనియాడారు. ఈ దళిత ఉద్యమాలు దాని గురించి ఆమె బాగా తెలుసు కాబట్టి ఆయన కొడుకు కూడా ఇలా చేస్తున్నా కానీ సపోర్ట్ చేసిందంటే ఆమె మంచి గొప్ప వ్యక్తి. ఈరోజు ఆమెకి మనమందరం వచ్చి ఈరోజు వెంగళమ్మ గారికి సభలో మనము చేశామంటే ఆమె దానికి అద్భుతమైన వ్యక్తి అని నేను భావిస్తా ఉన్నా. నాగేంద్రరావు గారు మనందరికీ తెలిసిన విషయమే, ఎన్నో దళిత విషయాలలో ఎన్నో ముందుకు వచ్చి ఎన్నో మంచి మంచి పనులు చేస్తా ఉన్నారు. చాలా దగ్గర అన్యాయాలు జరిగినప్పుడు ఆయన వచ్చి ఆయన చేతనైన పనులు చాలా చేశారు. ఎప్పటి నుంచో చేస్తున్న విషయాలు ప్రతి ఒక్కరికి తెలుసు. నాకు అనేక విషయాలు కూడా ప్రత్యక్షంగా నేను కూడా గమనించిన విషయాలు ఉన్నాయి.
అందరూ చెప్పినట్టు ఆయనకి ఈ దళిత యాక్ట్ గురించి, అట్రాసిటీస్ యాక్ట్ గురించి ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంది కాబట్టి చాలా విషయాలు ఆయన చేయగలుగుతున్నారు. అధికారులు కానీ ఎక్కడ వెళ్ళినా కానీ ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వీరందరూ చెన్నై పోవటం, చూయించుకొని రావడం, మళ్ళీ వాళ్ళని ఆదరించడం, వాళ్ళకి భోజనాలు పెట్టడం కానీ ఒక ధైర్యం చెప్పడం ఈవిడ మొట్టమొదటి కూడా చేస్తూ ఉండేది. సరే, నేను వచ్చిన తర్వాత మా అమ్మగారికి ఇప్పుడు ఉన్న పరిచయం గురించి నాకు తెలియదు. నాయనరావుతో పరిచయం కావడం, ఈ ఉద్యమాల్లో మేమంతా కలిసి పనిచేయటం. ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేదంటే మాకు ఒక్క రూపాయి కూడా చేతిలో ఉండేది కాదు. ఉదయాన్నే ఒక బాధితుడు రావడం, అతని కోసం మేము ఎస్పీ ఆఫీస్ ఫస్ట్ లో పిల్లోడుగా ఉండేది. నాకు బలమైన 2 అనుభవాలు. నాగేంద్ర ఇప్పటికైనా తన పరిధిలో ఎంతో కొంత దళిత ఉద్యమాన్ని న్యాయం చేస్తాడని భావించాను 92లో. అప్పటి నుంచి నాగేంద్ర అదే పందాలో పోతున్నారు. ఒక సందర్భంలో పోలీస్ స్టేషన్లో ఒక ఆత్మహత్య లేక లాకప్ డెత్. ఆ కేసులో ఈ దళిత ఉద్యమం తరఫున నాగేంద్ర, లాయరు పెట్ల లక్ష్మయ్య, నేను ఒక సాక్షిని. ఆ తర్వాత ఒక సందర్భంలో మా జర్నలిస్టులో ఒక దళిత జర్నలిస్ట్ మీద ఒక దాడి జరిగింది. మేము కేసు పెట్టాం. ఈ దళిత జాతి ఉద్యమంలో మరింత ముందుకెళ్ళి నిర్భీతిగా, నిజాయితీగా మరింత సేవ చేసి తద్వారా ఆయన తల్లిదండ్రులకి పెద్దలు చెప్పిన ఈ విషయాలు విన్నాక ఎంగళమ్మ గారి ఆశలు, ఆకాంక్షలకి నాగేంద్ర, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన సోదరులందరూ ఆ రకంగా ఆమెకు నివాళులు అర్పించాలని కోరుకుంటూ, ఒక ఉద్యమ నాయకుడిగా ఎన్నో ఇబ్బందులు, వారికి పడ్డటువంటి ఇబ్బందులు ఎవరు కూడా పడి ఉండరు. మరి ఆయన ఎక్కడైనా సరే దళితులకు అన్యాయం జరిగితే అక్కడ వెళ్ళి వాళ్ళని చేస్తూ ఉండేవాళ్ళు. ఇందాక ప్రజలు మిత్రులు చెప్పినట్టుగా ఎంతో మంది దళిత కుటుంబాలకు మనం పేపర్లో కూడా చూస్తూ ఉంటాం. ఎంతో మందికి అట్రాసిటీస్ కేసుల్లో మరి ఆర్థిక సహాయాలు చేయించడం కానివ్వండి, అదేవిధంగా ఉద్యోగాలు ఇప్పించడం కానివ్వండి. కలెక్టర్లు ఎంతో మంది కలెక్టర్ల దగ్గర కొన్ని బిలాల్ నగర్కు వెళ్లే మార్గంలోని ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని పలువురు ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి ఈ స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అధికారుల చుట్టూ తాము తిరుగుతున్నామని చెప్పారు. ఈ మేరకు గ్రీవెన్స్ సెల్లో అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. తక్షణమే అధికారులు జోక్యం చేసుకుని అక్రమార్కుల ఆగడాలను అరికట్టాలని కోరారు. నిన్న ఉదయం ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించారయ్యా. వాళ్ళు అధికారుల అండదండలు చూసుకొని, నాయకుల అండదండలు చూసుకొని రాత్రి 11 గంటల నుండి మాకు భయభ్రాంతులు గురి చేస్తానే ఉన్నారు. మేము ఒక మామూలుగా ప్రార్థనలు జరుపుకున్నాం. ఈ అధికారులకి, ఈ అవినీతి అధికారులకు జ్ఞానం కలగాలని చెప్పి మేము 10 ఏళ్ల నుండి ఏంటంటే మేము అడుగుతున్నాం. కానీ మాకు ఇవ్వకుండా అక్రమార్కులకి, కబ్జాకోరులకి అధికారులు ఏంటంటే ఈ స్థలాన్ని ఏంటంటే వాళ్ళు కేటాయిస్తున్నారు. అందువల్ల వీళ్ళకి జ్ఞానం కలగాలని ఒక ప్రార్థన చేయాలని చెప్పి మేము పూర్తి మీడియా వాళ్ళకి మేము అర్జీలు ఇచ్చాము. ఆ అర్జీలని బేసిక్ గా చేసుకుని వాళ్ళు మమ్మల్ని ఒక రోజు ముందు రాత్రి నుంచి మనం భయపడుతున్నారు. అయినా కానీ స్వచ్ఛందంగా మా కాలనీ వాసులమంతా నిన్న నిరసన కార్యక్రమాన్ని తెలిపారు. పెళ్లిళ్ళు చేసుకోవడం కావచ్చు, ఒక దగ్గర కూర్చొని మాట్లాడటం కావచ్చు. అట్లానే అక్కడ ఉన్నటువంటి బీసీ వర్గాలు, తక్కువ కులాలు ఉన్నటువంటి ఏరియా, ఆ ఏరియాలో సామాజిక భవనాన్ని నిర్మించాలని చెప్పి అనేక సార్లు అధికారులకి విన్నవించడం అనేది జరిగింది. అయినా అధికారులు పట్టించుకోకుండా పెడసాన పెట్టి ఏదో కొంతమంది వ్యక్తులకి కేటాయించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది దానికి పూనుకుంటా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు నెహ్రూ నగరు పాపా కాలనీకి సంబంధించిన ఫ్లాట్ అది, మదర్స్ అది ముస్లిమ్స్కి ఎప్పటికైనా కావాలని చెప్పి ఎంతమందో ముస్లిమ్స్ పోరాడుతున్నారు. దాని గురించి 4-5 పట్టాలు ఇచ్చి ఏళ్లకి కేటాయించి ఏంది ఆ స్థలానికి న్యాయం చేయాలని చెప్పి ముస్లిమ్స్కి మదర్స్ ఫ్లాట్కి న్యాయం చేయాలని చెప్పి రాష్ట్రంలోని యానాదులకు ప్రత్యేక అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యానాది సమాఖ్య అధ్యక్షులు జి శ్రీరాములు డిమాండ్ చేశారు. ఎల్బీజీ భవన్లో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో 8,80,000 మంది యానాదులు ఉన్నారని చెప్పారు. చేపలు పట్టుకుని జీవనం సాగించడం వీరి ప్రధాన వృత్తని, ప్రతి గ్రామ పంచాయతీలో గిరిజన మత్స్యకార సంఘాలు ఏర్పాటు చేసి చెరువులు, కాలువలు, నదులు, రిజర్వాయర్లలో చేపలు పట్టుకునే హక్కు యానాదులకు కల్పించాలని అన్నారు. పట్టుకున్న చేపలకు మార్కెట్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. యానాది మహిళలతో మత్స్యమిత్ర గ్రూపులు ఏర్పాటు చేసి చేపలు పట్టుకునేందుకు, మార్కెట్ చేసుకునేందుకు మత్స్యశాఖ ద్వారా ప్రతి ఏటా 10 కోట్ల రివాల్వింగ్ ఫండ్ విడుదల చేయాలని అన్నారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఐటీడీఏ పీఓ వెంకటేశ్వర్లు, జిల్లా యానాది సమాఖ్య అధ్యక్షులు ఈ శ్రీను, కార్యదర్శి ఎం హనుమంతరావు, నాయకులు ఎం శ్రీను, పి శ్రీను, వైవి శేషయ్య తదితరులు పాల్గొన్నారు. ఏ కార్యక్రమాలైతే ప్రభుత్వం మరి ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలని ప్రజలలో ఒక చైతన్యం నింపి ఈ కార్యక్రమాలను ప్రజల చెంతకు చేర్చే విధంగా ఈ రోజు నూతనంగా రాష్ట్ర యానాది సమాఖ్య అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మన ఒంగోలు జిల్లాలో మరి రాష్ట్ర కార్యవర్గ సమావేశం 2వ కార్యక్రమం ఈ రోజు ఒంగోలులో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా యానాదులు రాష్ట్ర వ్యాప్తంగా యానాదులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మరి ప్రజల్లో చైతన్యం చేసి వారిలో ఒక భరోసా కల్పించడానికి ప్రధానంగా ఈరోజు రాష్ట్ర కార్యవర్గం చర్చించి రాబో రోజుల్లో ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా యానాదుల ఒక కమిటీని ఏర్పాటు చేసి వారి ద్వారా ప్రతి సమస్యలను జిల్లా అధికారులకు అందుబాటులోకి వెళ్ళట్లేదు. ఎందువల్లంటే వాళ్ళ అమాయకులు, చాలా విషయాలు తెలియవు, ప్రభుత్వ పథకాలు తెలియక వాటిని అందుకోలేక మిగతా యానాది ఉపకులాల్లో ఎరుకుల, లంబాడి కులాలు అందిపుచ్చుకున్నట్టుగా ఈ ప్రభుత్వ పథకాలని వాళ్ళు అందిపుచ్చుకోలేకపోతున్నారు. అందువల్ల ఈ సమాఖ్య ఉద్యోగం ఏంటంటే ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలని అమాయకులైన, పేదవాళ్ళైన, దయనీయ పరిస్థితిలో ఉన్న యానాదులకు ఈ పథకాల ద్వారా లబ్ధి చేకూరే విధంగా ఒక వారధిగా ఉద్యోగస్తులుగా ఈ కులంలో చదువుకొని కొంచెం పైకి వచ్చిన వాళ్ళుగా మన వాళ్ళకి ప్రభుత్వం ఇస్తున్న చేయూతని, భరోసాని వాళ్ళకి తెలియజేసి వాళ్ళ అభివృద్ధికి ఈ సహాయ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు. సినీ హీరో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రకాశం జిల్లా ప్రభాస్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మదర్ తెరిసా అందుల పాఠశాలలో అన్నదానం నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి అంధ విద్యార్థులకు మెటీరియల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రభాస్ ఫ్యాన్స్ వాసు, చందు అభిమానులు నిర్వహించారు. చివరికి ఖర్చులు మిగులుతాయి, డోడ్ మనుషులు మిగలరు. వీలైతే ప్రైవేట్ గా కొన్ని కట్అవుట్ చూసినాం. అప్పానాయుడు రౌడీజానికి వచ్చిన, రాజకీయం వచ్చిన, గుండాయిజం వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయం వచ్చిన, రౌడీజం వచ్చిన, పోటీ కోసం అక్కడ పోటీ. నేను ఎవరిని ఎలా ఉండదు తెలుసా? అలా ఉంటది నేను గుద్దితే. భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా సగ్గం శ్రీనివాసరావు నియమితులయ్యారు. తనకు పదవి వచ్చేందుకు సహకరించిన వారికి శ్రీనివాసరావు తన కృతజ్ఞతలు తెలిపారు. సత్య న్యూస్ లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. చైతన్య స్వరభారతి కార్యక్రమంలో ప్రజా గాయకులు పాడిన సామాజిక గీతాలు ప్రేక్షకులను ఉత్తేజపరిచాయి. ప్రజానాట్య మండలి కార్యదర్శి
ఎస్ అనిల్, జై భీమ్ కళామండలి గాయకులు ఎన్ శరత్ బాబు, బ్రహ్మయ్య, కాకి శ్రీనివాసరావులు పాడిన పాటలు చైతన్యపూరితంగా సాగాయి. అనంతరం గాయకులను మానవతా పురస్కార గ్రహీత రాఘవేంద్ర ప్రసాద్ సన్మానించారు. పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. గర్భగుడిలో ఉన్నప్పుడు మనిషిలో మమతల పోదోటలు నాటుడెన్నడు, నాటుడెన్నడు. మనసా నిన్ను నిప్పుతోనే కడగనా, మనసా మనస గానమ ప్రియ గానమా, మధుర గానమా, మధుర గానమా. గానమనా ప్రాణమా, పంచ ప్రాణమా. గానమ ప్రియ గానమా, మధుర గానమా, మధుర గానమా. సరి చెట్టును నేనురా, పాలుగారు మనసే నాదిరా. పచ్చని చెట్టును నేనురా, పాలుగారు మనసే నాదిరా. అమ్మను నేరమ్మను, నీకు తోడుగా ఉండే అమ్మను. పచ్చని చెట్టును సన్మానం చేసుకోవడం బాధ్యత. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కుమ్మరి శాలువాహనులందరికీ చేర్చేందుకు సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కుమ్మరి శాలువాహన సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బి ఆదిశేషయ్య తెలియజేశారు. ప్రభుత్వ పథకాలపై ఎంసీఏ భవన్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వం శాలివాహనులకు ఫెడరేషన్ ఏర్పాటు చేసిందని, 22 కోట్లు కేటాయించిందని చెప్పారు. శాలివాహనుల సొసైటీలు ఏర్పాటు చేసుకుని ఇటుకలు, మట్టితో చేసే ఉత్పత్తుల తయారీకి రుణాలు పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ శాలివాహన ఫెడరేషన్ డైరెక్టర్లు కోట శ్రీనివాసులు, పట్నం వీరాంజనేయులు, పెనిగండ్ల వెంకటేశ్వర్లు, మన్నేపల్లి నాగేశ్వరరావు, పట్నం శ్రీనివాసులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో కుమ్మరి శాలివాహన కుటుంబ సభ్యులందరికీ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే గవర్నమెంట్ ఇచ్చినటువంటి పథకాలు అయితేనేమి, ఫెడరేషన్ నిధులైతేనేమి, తదితర సహాయ సహకారాలు అయితేనేమి చెందే విధంగా కార్యకర్తలను, నాయకులను తయారు చేసే ఈ సదస్సుకు పలు సూచనలు ఇవ్వాల్సిందిగా జిల్లా నుంచి కుమ్మరి శాలివాహనులను మరియు పెద్దలను, కుల పెద్దలను కోరడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలోనే మేము హాజరై ఈ కార్యక్రమాన్ని గురించి అందరికీ తెలియజేయడం జరుగుతుంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పెద్దలు కొల్లు రవీంద్రబాబు గారు బడ్జెట్ గురించి మాట్లాడాలని ఆల్ చైర్మన్స్ను కూడా ఇన్వైట్ చేశారు. అర్జెంటుగా అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. ఈ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మన పెద్దలు ఆశేషయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. నా పేరు కోట శ్రీనివాసులు, నెల్లూరు జిల్లా
నుంచి వచ్చాను. నేను ఈ కుమ్మరి శాలివాహన డైరెక్టర్. నేను ఇప్పుడు ఫెడరేషన్లో 12 ఫెడరేషన్లు చంద్రబాబు నాయుడు గారు వేశారు. ఈ ఫెడరేషన్ల వల్ల ఒక్కొక్క ఫెడరేషన్ ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఫెడరేషన్ వేశారు. ఇదివరకు ఏ ప్రభుత్వం కూడా బీసీల గురించి పట్టించుకోలేదు. ఎప్పుడు కూడా బీసీలకు అండగా ఉండేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం డి లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బిఎస్ఎన్ఎల్ ఆల్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బి అశోక్ బాబు హాజరయ్యారు. ప్రభుత్వం పెన్షన్ బాధ్యతల నుండి తప్పుకోవాలని చూస్తుందని, పెన్షన్ ఫండ్ ని స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులకు అప్పచెప్పాలని చూస్తుందని అశోక్ బాబు ఆరోపించారు. పెన్షనర్ల విషయంలో తగిన న్యాయం జరిగేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని అశోక్ బాబు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు షేక్ అజీజ్, ఐవి ప్రసాద్, ఎస్ ఆశీర్వాదం, కె సుబ్బయ్య, ఎండి యాసిన్, పి ప్రసాదరావు, కె శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ సెక్రటరీ గారు అడమెంట్ గా ఇది ఇంప్లిమెంట్ చేసే విధానం కాదు, మా దగ్గర రికార్డ్స్ లేవు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. పెన్షన్ అసోసియేషన్స్ రికార్డ్స్ ఈ విధంగా సాధించుకోవాలని ఆల్టర్నేటివ్ గా మనం చేస్తున్నాం. అయితే ఇటీవల సమావేశంలో మేము ఆప్షన్ 1 మీకు ఇవ్వలేము, కానీ 5th పే కమిషన్ లో ఉన్నటువంటి రికమెండేషన్ ఆధారంగా మీకు ప్యారిటీ తీసుకురాగలము. కొంత ఉపయోగం మీకు అంతకన్నా మెరుగైన ప్రయోజనం జరుగుతుంది అని. ముఖ్యంగా మన డాట్ పెన్షనర్స్ కి పే కమిషన్ లో 500 రూపాయలు మెడికల్ పంపించారు. చెప్పారు అది కన్సల్టేషన్ చూస్తే సరిపోదు. కాబట్టి మనం మెడికల్ మాస్ 2000 కోరామని మనం రిప్రజెంట్ ఇచ్చాము. అది ఇంతవరకు సాధించలేదు. దాని విషయం కూడా మన ఉపాధ్యక్షులు గారు పెన్షన్ డివిజన్ పే కమిషన్ సిఫార్సుల ప్రకారం ఆటోమేటిక్గా జరుగుతుంది. కానీ బిఎస్ఎన్ఎల్ పరిస్థితి ఆ విధంగా లేదు. బిఎస్ఎన్ఎల్ లాభ నష్టాల ప్రకారం పే రివిజన్ జరగాలి. ఒకవేళ నష్టం వచ్చి పే రివిజన్ జరగకపోతే మరి అంతకుముందు రిటైర్ మీకోసం కార్యక్రమంలో అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి నరసింగరావు అధికారులను ఆదేశించారు. సిపిఓ సమావేశ మందిరంలో నరసింగరావు ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు. డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎంఎస్ మురళి తదితరులు మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యావంతులు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓటు వేయాలి. మంత్రి రావెల కిషోర్ బాబు, పార్టీ పరిశీలకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజ్ఞప్తి. ప్రతి అభివృద్ధి పనికి జగన్ అడ్డు తగులుతున్నాడని ఆరోపణ. ప్రవాస భారతీయుడు డాక్టర్ సూదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ కు మానవతా పురస్కారం ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా అందజేత. యానాదుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. రాష్ట్ర యానాది సమాఖ్య డిమాండ్. సత్య న్యూస్ లో నేటి మాట. వెలిగే దీపమే ఇతర దీపాలను వెలిగించగలుగుతుంది. అలాగే నిరంతరం నేర్చుకునేవారే ఇతరులకు జ్ఞానాన్ని అందించగలుగుతారు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.